జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఒక పక్క అద్భుతం మహా అద్భుతం అని చెప్పి కూటమి చెప్తుంటే మరో పక్క సినిమా చూపిస్తామంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అది త్వరలో రిలీజ్ చేయబోతున్నారట. ఆయన యాక్టివ్ మోడ్లోకి వచ్చేసారు. మరో పక్క అరెస్ట్ అంటున్నారు. మీ దగ్గర గ్రీన్ సిగ్నల్ తీసుకున్నారట ఆయన అరెస్ట్ చేయడానికి. ఏంటి ఈ చర్చలు, ఏంటి ఈ ప్రచారాలు, ఏంటి? ఆనంద్ సాగర్ గారు చెప్పినట్టుగా చర్చలు అన్నీ కూడా టీవీలో నడుస్తున్నాయి కదా, చర్చిస్తున్నారు కదా. అంటే నిప్పులేందే పొగ వస్తుంది అంటారా? ఒక నిమిషం, మీరు పేపర్లో హెడ్ లైన్ తీసుకుంటారు, దాన్ని డెడ్ లైన్ గా పెడతారు. హెడ్ లైన్స్ మీద డెడ్ లైన్స్ మీద చర్చలు చేస్తుంటారు. మేము వచ్చిన పార్టీ ప్రతినిధులు వాటన్నిటి కూడా సమాధానం చెప్పారు. ప్రజాస్వామ్యం వర్మ గారు, ప్రజాస్వామ్యంలో అనేక విషయాలు బయటకు వస్తుంటాయి. నిజం ఉన్నా అబద్ధమైనా అవి చర్చలు జరుగుతుంటాయి, ప్రజల్లోకి వెళుతూ ఉంటారు, చర్చ జరుగుతుంటుంది. అందులో భాగంగానే ఈరోజు సినిమా చూపిస్తానన్నా జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు సినిమా చూపిస్తానని. సరే, భవిష్యత్తు నిర్ణయిస్తుంది ఎవరికి సినిమా చూపిస్తారో. జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఆందోళనలో ఉన్నారు, నిరాశ నిస్పృహలో ఉన్నారు. రోజు రోజుకి కొత్త కొత్త కుంభకోణాలు బయటకు వస్తున్నాయి. రోజు రోజుకి కొత్త కొత్త అవినీతి కార్యక్రమాలు గత 5 సంవత్సరాల్లో జరిగిన దుర్మార్గమైన పరిపాలన బయటకు వస్తుంది. ఈ దర్యాప్తు సమస్యలన్నీ కూడా లోతుగా దర్యాప్తు జరుగుతున్నాయి. ప్రతి కేసుని వాటర్ టైట్ కేసుగా ఎవరు కూడా దోషులు తప్పించుకునే అవకాశం లేకుండా దర్యాప్తు కేసులు తయారు చేస్తున్నారు. అందులో ప్రధానంగా లిక్కర్ స్కామ్, డిజిటల్ ఎవిడెన్స్, టెక్నికల్ ఎవిడెన్స్, మనీ లాండరింగ్ అండ్ మనీ ట్రయల్, ఇక ఆస్తులు ఎవరు కొన్నారు, బంగారం కిలోలు ఎవరు కొన్నారు, ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయి. బయటకు వచ్చి కొంతమందిని అరెస్ట్ చేశారు, భవిష్యత్తులో కూడా ఇంకా కొంతమందిని అరెస్ట్ చేస్తారు. సో ఈ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆవేశంతో, నిరాశ నిస్పృహతోటి, మేకపోతు గాంభీర్యం ప్రదర్శించడం కోసం ఆయన మాట్లాడుతున్నారు. ఆయన రాజకీయ నాయకుడు, ఆయన అసెంబ్లీకి రాను అని చెప్తాడు. ఆయన మళ్ళీ ప్రతిపక్ష నాయకుడు మళ్ళా నేను అసెంబ్లీకి రానంటారు, బయట ఇవన్నీ కూడా మాట్లాడుతుంటారు. అది ఆయనకు ప్రజాస్వామ్య స్వేచ్ఛ ఉంది. రైట్ టు స్పీక్ లైక్ దట్. ఎందువల్లంటే నిరాశ నిస్పృహలో ఉన్నప్పుడు అందరూ కూడా అట్లా మాట్లాడుతుంటారు. కాబట్టి ఈరోజు ఈ రాజకీయమైన స్లోగాన్లు వస్తుంది. ఇందాక మీరు రాయలసమ్మ అడ్డా అని. ఎవరి అడ్డా అండి? అదేదో సినిమాలో చెప్పినట్టుగా చెప్తారు కదా, ఏ బిడ్డ ఇది నా అడ్డా అన్నట్టుగా. ఇదేం సినిమా డైలాగులు కాదు కదా. ఏ ప్రాంతము ఎవరికి అడ్డా కాదు. రాయలసీమలో రాజశేఖర రెడ్డి గారు అడ్డా అనుకున్న ప్రాంతంలోనే ఈరోజు వైసీపీ వారి అబ్బాయి గారి పార్టీ అవమానకరంగా ఓడిపోయింది. మనం చూశాము. 11 సీట్లకి పరిమితం అయి ఉన్నారు. ఎవరంటే ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు లోక్సభ పోటీ చేసినప్పుడు అదేదో స్వామి చెప్పినట్టుగా చావు తప్పి కన్నులు పట్టబోయినట్టుగా చాలా తక్కువ ఓట్లతో గెలిచాడు. మొన్న 2019 ఎన్నికల్లో అన్ని వాళ్ళు గెలిచారు. ఈరోజు 2024లో మళ్ళీ టీడీపీ మిత్రపక్షాలు గెలిచాయి. నేనేమంటున్నానంటే ఇది ఎవరి అడ్డా కాదు. మనం ఏమి ప్రజలకు చేస్తున్నామో, ఎటువంటి పరిపాలనలు ఇస్తున్నాము, దాని మీద ఆధారపడి ఫలితాలు వస్తాయి తప్ప ఎవరి సొంత ఆస్తులు అడ్డాలు కూడా కావు. అయ్యే అవకాశం కూడా లేదు ప్రజాస్వామ్యంలో. అది ఏదన్నా ఈదురవిడిలు. జగన్మోహన్ రెడ్డి గారిని కాదు సార్, జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి కేంద్రం నుంచి పర్మిషన్ తీసుకున్నారట లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు. మీరు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట, నిజమా? వర్మ గారు ఎవరైనా తప్పు చేసుంటే దానికి సరైన సాక్ష్యాధారాలుంటే, అన్ని ప్రూఫ్లు దొరికితే కేంద్రం అనుమతి అక్కర్లేదు, లేదా వర్మ గారి అనుమతి అక్కర్లేదు. లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 18 ఏళ్ళు జైల్లో ఉండొచ్చారు. అప్పుడు ఎవరైతే అనుమతి ఇచ్చారు? అప్పుడు ఈ రోజు ఈడీ, సిబిఐ కేసులు నడుస్తున్నాయి. 11 ఛార్జ్ షీట్లు ఆయన మీద ఉన్నాయి. కాబట్టి కేంద్రం అనుమతి ఇచ్చింది. ఆ కేంద్రం అనుమతిస్తేనే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తున్నారనేది ఇది నిరాధారమైన వార్తలుగా నేను భావిస్తున్నాను. ఆయన తప్పు చేస్తుంటే, సరైన సాక్ష్యాధారాలు ఉంటే ఖచ్చితంగా ఆయన జైలుకి వెళ్తాడా లేదనేది నాకు తెలియదు. పర్టికులర్లీ దిస్ లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో దాంట్లో అన్ని సాక్ష్యాలు బయటకు వస్తున్నాయి. అండ్ అల్టిమేట్ గా వేర్
బక్ స్టాప్స్, ఎక్కడ బక్ ఆగుతుందో మనం చూడాల్సింది. ఈ సొమ్మంతా కూడా ఎక్కడికి చేరింది, ఈ సొమ్మంతా ఏ విధంగా ఏ నాయకుడి ఏ పెద్దల దగ్గరికి చేరింది, అవన్నీ కూడా దర్యాప్తు వెళ్తే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా లోపలికి వెళ్ళాలా, శిక్షణ అనుభవించాలా. ఒకటి. రెండోది, మీరు ఇందాక వంశీ గారి విషయం ప్రస్తావించారు. నేనేమంటున్నా అంటే వంశీ గారు పూర్తి ఆరోగ్యంతో ఉండాలి, పూర్తి ఆయురారోగ్యాలతో ఉండాలి. ఆయన ఆరోగ్యం పట్ల రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ధ వహించాలి, అందులో ఎటువంటి అనుమానం లేదు, శ్రద్ధ తీసుకోవాలా. ఆయనకు అవసరం వచ్చిన మెడికల్ ఇది హెల్ప్ ఏదైతే ఉందో అవన్నీ కూడా ఇవ్వాల్సి ఉంది. ఆయన తప్పు చేస్తుంటే ఆయన ఆరోగ్యకరంగానే నిలబడి చట్టాన్ని ఎదుర్కోవాలా, చట్టం ముందు నిలబడాలా, తప్పు చేస్తే శిక్షించబడాలా. వారు చనిపోవాలని వాళ్ళ పార్టీ నాయకుడే చెప్పాడు, ఆయన చనిపోవాలని. మీరు ఇందాక చెప్పారు కదా, ఆయన బియ్యం కుంభకోణంలో ఉన్న ఆయన, మనం చూసాం కదా, బియ్యం కుంభకోణంలో 2 కోట్లు 3 కోట్లు తిరిగి ఆయన కట్టినట్టుగా మనం వార్తలు కూడా చూసాం కదా. కాబట్టి ఆయనే చెప్పారు, ఆయన సరిపోతే ఇది శవాల మీద అదేదో చిల్లర వెళ్తున్నట్టుగా సామెతగా మాట్లాడడం తప్ప నేనేమంటున్నా అంటే వంశీ గారు ఆరోగ్యంగా ఉండాలా, వారి ఆరోగ్యం పట్ల రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కేర్ జాగ్రత్తగా తీసుకొని. నేను ఒక 5-6 సంవత్సరాల కిందట ఆయన టీడీపీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఒకసారి కలిశాను. నేను కలిసినప్పుడు ఆ ప్రాంతానికి వెళ్ళాను, వారి ఏరియాకి వెళ్ళి అక్కడ ఏదో మా పార్టీ నాయకుల ఇంట్లో కార్యక్రమం ఉంటే వెళ్ళాను నేను. అప్పుడు ఆయన కూడా ఆ కార్యక్రమానికి వచ్చుంటే ఒక 5-6 మంది 10 మంది చిట్చాటు మాట్లాడుతున్నప్పుడు నాకు ఆయనతో మాట్లాడుకున్న సేపు నాకు ఎంతో సంస్కారవంతుడిగా అనిపించింది. అనేక విషయాలు మాట్లాడాను నేను, చాలా పద్ధతిగా మాట్లాడాడు. కానీ ఆయన తర్వాత వైసీపీ వచ్చిన తర్వాత ఆయన వ్యవహరించిన తీరు, ఆయన మాట్లాడిన మాటలు నిజంగా కూడా అసలు మనం చూడగలమండి, వినగలమా? సంస్కారంగా ఉండేవాళ్ళు, రాజకీయాల్లో ప్రజాప్రతినిధిగా 2వసారి 3వసారి ప్రజాప్రతినిధిగా ఎన్నికైన వ్యక్తి అంత సంస్కారంగా మాట్లాడతారా? నాయకుల కుటుంబాల మీద, వాళ్ళ యొక్క శ్రీమతుల మీద, భార్యల మీద ఇట్లా మాట్లాడుతాము. నాకు ఆశ్చర్యం అసలు. ఖచ్చితంగా ఆయన చట్టాన్ని ఎదుర్కోవాలి, అందులో ఎటువంటి అనుమానం లేదు. చాలా సంస్కారహీనంగా మాట్లాడిన వీడియోలు బయటకు వస్తున్నాయి. అప్పుడు చూసినప్పుడు మనకు బాధ వేస్తుంది, ఎస్ ఇది తగిన శిక్ష పడాలని. బట్ అట్ ది సేమ్ టైం హీ మస్ట్ బి హెల్తీ అండ్ హేల్. ఆయన ఆరోగ్యంగా ఉండే చట్టాన్ని ఎదుర్కోవాలని నేను కోరుకుంటున్నాను. నాకు పూర్తి విశ్వాసం ఉంది, ఈ కుటుంబ ప్రభుత్వం ఆయన ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది. మనం చూసాం 5 సంవత్సరాల్లో కృష్ణరాజు గారిని ఏం చేశారు, ఎంపీ లోక్సభ సభ్యుడిని, ఆయన్ని తీవ్రంగా హింసించి ఆయనకి ఏమీ బాగలేదు, ఏమీ జరగలేదని సర్టిఫికెట్ ఇచ్చిన డాక్టర్లు ఈ రోజు కోర్టు చుట్టూ తిరుగుతున్నారు, డిఎంహెచ్ఓలతో సహా. కాబట్టి అట్లా ఉండకూడదని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ ఆయనకి ఏ ఆరోగ్యం బాగలేకపోయినా ప్రభుత్వం మస్ట్ ఎక్స్టెండ్ ఆల్ పాసిబుల్ హెల్ప్ టు వంశీ గారు అనే విషయం నేను నేను చెప్తున్నాను. అట్ ద సేమ్ టైం తప్పు చేసి సంస్కారహీనంగా మాట్లాడిన వాళ్ళందరూ కూడా చట్టాన్ని ఎదుర్కోవాలి. ఓకే, రైట్. వెంకటేశ్వర గారు. యా